నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం. ఈ మధ్యన గ్రామాలు తిరుగుతుంటే రైతాంగ సమస్యలు ఒకటి, రెండోది ఇందిరా మహిళ సమస్య చాలామంది నాతో ప్రజలు చెప్పారు. ముఖ్యంగా సిపిఐకి సంబంధించిన ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మన భట్టు దయానంద రెడ్డి గారు కూడా ఈ సమస్య మీరు రోజు టీవీలో మాట్లాడుతుంటారు కదా సార్, కనీసం ఈ విషయాన్ని చెప్పమని. ఇప్పటికే సాంప్రదాయ చాలా పెద్ద పెద్ద టీవీ ఛానల్లో కూడా ఈ సమస్య చెప్పాను, నేను కల్పించుకొని మరీ చెప్పాను. ఇట్లా ఉన్నది, సమస్యల వలయంలో ఉన్న రాజకీయ కోణం చర్చించుకునేది ఎప్పుడు ఉంటుంది కానీ ఇది చేయాలని చెప్పి ఆలోచన ద్వారా ఈ ఆలోచనను మీతో పంచుకుంటున్నాను. ముఖ్యంగా రైతాంగ సమస్య ఒకటి ఏంటంటే, ఇప్పటిదాకా చాలా పథకాలు అమలు చేస్తామని అలవిగానే హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాని మేనిఫెస్టోలు పెట్టింది. 6 గ్యారంటీలు, 417 హామీలు అంటున్నారు. 20 అని ప్రతిపక్షం అంటే 420 అనడానికి నేను ఆ మాట అన్నాను, కానీ 417 హామీలను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది కదా. 6 గ్యారంటీలు, 417 హామీలు. ఇందులో సరే రుణమాఫీ కొంత జరిగినా, సగం జరిగినా, కొంత జరిగినా, అట్లానే 200 యూనిట్లు విద్యుత్ ఇస్తున్నా, అట్లానే మనకు మన ఆడవాళ్ళకు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చిన, ఇవి వాళ్ళ హామీలు కొంతవరకు నెరవేరినట్టు లెక్క. కానీ అమలు కాని హామీలు చాలా ఉన్నాయి కదా. 2000 బడ్జెట్ 4000, 2000 పెన్షన్ 4000 చేస్తామని, 4000 ఉన్న పెన్షన్ 6000 చేస్తామని వికలాంగులకు, 3000 నుంచి 6000 చేస్తామని, అట్లానే స్కూటీలు ఇస్తామని మహిళలకు 2500 రూపాయలు ఇస్తాం, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని, ఇట్లా అనేక హామీలు ఇచ్చారు. రైతు భరోసా, రైతు బంధు 2 పంటలకైనా 3వ పంటకి వాళ్ళు రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తాం ఎకరానికని, ఇట్లా చాలా హామీలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఇవన్నీ దేవుడు ఎరుగు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా తులం బంగారం అదనంగా ఇస్తున్నారు. 1,00,000 పైగా, 1,116 తోడు తులం బంగారం అన్నారు. అది పోయింది తెలియదు. మొత్తం మీద అది కోర్టులో ఆల్మోస్ట్ స్టే ఉన్నది. ఇప్పుడు 29 సెప్టెంబర్ దాకా స్టే ఉన్నది. నేనంటే ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చేది డబ్బులు, ప్రజల డబ్బులు ఇచ్చేది. ఇట్లా కాకుండా ఇన్సూరెన్స్ కడితే రైతులకు ఇమ్మీడియట్ ఇన్సూరెన్స్ పాలసీ అమలు అవుతుండే కదా. కనుక మొట్టమొదటి సమస్య ఏంటంటే, మొన్న ఆగస్టు మొదటి వారానికే ఈ మన రైతు బీమా అంటారు కదా, దాని ప్రీమియం అయిపోయింది. అక్కడికి ఆగస్టు 13 తర్వాత ఏదైతే చనిపోతున్నారో, ఏదో కారణం, ఒక్క గుంట ఉన్నా సరే రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా వచ్చేది. గ్రూప్ బీమా కింద మొత్తం రైతులందరి పేరు మీద గవర్నమెంట్ కట్టేసింది కూడా అమౌంట్. ఇప్పటిదాకా కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్ళు కూడా కొనసాగింది. కానీ ఆ ప్రీమియం కట్టే డబ్బులు, వేల కోట్ల రూపాయలు రకరకాల పథకాలు ఖర్చు పెడుతూ కేవలం ఆ ప్రీమియం కట్టే డబ్బులు, రైతు బీమా కోసం ప్రీమియం కట్టే డబ్బులు కూడా లేకపోతే ఎట్లా? ఎప్పుడో కట్టాల్సింది ల్యాప్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే 13 ఆగస్టు తర్వాత ఎవ్వరు ఏ రకంగా రైతు చనిపోయినా వాళ్ళకు ₹1 ఇచ్చే అవకాశం. ఇన్సూరెన్స్ కదా, ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇది. 5 లక్షల రూపాయలు చనిపోతే ఏదో వాళ్ళ కుటుంబానికి ఆసరా, భరోసా ఉంటుండే అని ప్రభుత్వం చేసింది. 5ను 10 పెంచాల్సిందే అంటే మాట్లాడితే. సరే, ఉన్న 5 రావాలంటే మాత్రం చేయాల్సి ఉండే, చేయలేదు. ప్రీమియం కట్టే డబ్బులు లేవు అనేది దుర్మార్గం అంటున్నాను నేను. ప్రీమియం కడితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఖజానా నుంచి పోయాల్సిన అవసరం లేదు. ప్రీమియానికి 10 వస్తాయి, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాయి. 10 రెట్లు రాని, అది 2 రెట్లు రాని. ₹1,00,00,000 కడితే 2 కోట్లు రాని మొత్తం. కానీ ₹1,00,00,000 ఆమె మీద ప్రభుత్వం మీద భారం అడగకుండా ఉంటుంది కదా. కనుక ఎందుకు కడతలేరు అని దాని మీద రైతులు అడుగుతున్నారు. ఈ రైతు భరోసా ఎగబెట్టారు ఇప్పటికే 3 విడతలు. ఇప్పటికైనా సరే రైతు బీమా కింద వెంటనే ఏదైతే ప్రీమియం కట్టానో రైతుల పేరు మీద కట్టేయండి, దాని ద్వారా తెలుసుకోండి అని ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ఇందిరా మహిళల సంగతి. ఇందిరా మహిళల్లో కూడా పెద్ద మోసం ఏంటంటే, గతంలో 900 స్క్వేర్ ఫీట్ ఎంత కట్టుకున్నా వాళ్ళకి లిమిట్ ఉండే. గతంలో పాతది 750 స్క్వేర్ ఫీట్ కట్టుకుంటే ఇస్తామన్నారు. కానీ అంతకన్నా ఎక్కువ కట్టుకున్నా ఇస్తుంది అని చెప్పి ప్రభుత్వం పాలసీ తీసుకున్నది. ఇందిరామ్మ ఇళ్ళు ముందు పెట్టుకోమన్నది. అసలు ఈ పథకానికి ఇందిరామ్మ పేరు పెట్టడమే కరెక్ట్ కాదు. రాజీవ్ ఆరోగ్యశ్రీ మాట్లాడితే జాతీయ నాయకులు, కాంగ్రెస్ జాతీయ నాయకులు పేరు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఉద్దేశం ఏంటంటే, ఇది కేసీఆర్ కిట్ అనేది కూడా తప్పు అంటున్నాను. కేసీఆర్ పెట్టుకునే తప్పే, ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరు పెట్టుకుంటే తప్పే అంటున్నాడు. సరే, పేర్ల పక్క పెడదాం. ఆ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ 750 స్క్వేర్ ఫీట్ వరకు కట్టుకుంటే ఇవ్వాల్సింది 900 స్క్వేర్ ఫీట్ వాళ్ళు ఇల్లు నిర్మించుకున్న 5 లక్షలు, ఏదైనా 5 లక్షలే కదా ఇస్తామన్నారు. ఇప్పుడు కొత్తగా రూల్స్ ఏం తెచ్చారంటే, అది 600 మన ఫీట్ల కంటే ఎక్కువ నిర్మించుకుంటే అది దానికి 600 ఫీట్లకు తగ్గిస్తూ, గతంలో 750 ఉన్నదని తగ్గిస్తూ, దానిలో ఒకవేళ అంతకంటే 1 ఫీట్ ఎక్కువ కట్టినా మీకు డబ్బులు రాకపోమంటున్నారు. కొత్తగా రూల్ చేశారు. ఇది ఎంత దుర్మార్గం అంటే, గతంలో అనుమతించింది మీరే. ఎక్కువ కట్టుకున్నా వాడి డబ్బులు వాడే కదా, మనం ఇచ్చేది 5 లక్షలే కదా. ఎక్కువ కట్టుకుంటే వాడు డబుల్ బెడ్రూమ్ కట్టుకుందాం అనుకుంటున్నాడు. 650, 750లో డబుల్ బెడ్రూమ్ పడదు. కనుక 900 ఉంటే పడుతుంది అనుకోండి, కట్టుకుంటా అనుకున్నాడు. డబ్బులు సొంతంగా 5 లక్షలు పోగా మిగతా ఎంతో నేను తను పెట్టుకుంటా అంటున్నాడు.
కానీ నష్టమైంది మీకు, ఇచ్చేది 5 లక్షలే కదా. కాదు ధనవంతులు అయితే పెద్దది కట్టుకుంటారు. రైట్. దాన్ని ఏం చేస్తారంటే మీ నిబంధనల ప్రకారం 750 గతంలో ఉండేది అది పెట్టండి, అదే ఉంచండి. అప్పుడు 750 దాటకుంటే కట్టుకోవాలి. దాన్ని తగ్గించడం ఒకటి. అట్లాగా పాత వాటికి కూడా వర్తించేది. గతంలో ఇప్పుడు ఏ 900 ఫీట్లో 800 ఫీట్లో కట్టుకున్నవాళ్ళు, చదరపు ఫీట్లో కట్టుకున్నవాళ్ళు ఇల్లు పిల్లర్స్ చేసుకున్నారు, మన బేస్మెంట్ కట్టిన మొదలు పిల్లర్స్ చేసుకున్నారు, స్లాబ్ పోసిండ్రు. ఈ దశలో మీకు మా అనుమతించిన కంటే కొత్తగా నిబంధనలు ఏర్పాటు చేసిన దానికంటే ఎక్కువ కట్టుకుంటారు కనుక ఎక్కువ విస్తీర్ణం కడితే మేము డబ్బులు ఇవ్వమంటున్నారు. ఇప్పటికీ బేస్మెంట్కి ఇచ్చారు, పిల్లర్స్ లేసి ఇచ్చిండ్రు, మూడో విడతకు వచ్చే వరకు ఎగబడతా అంటున్నారు. దానికి కారణం ఏంటంటే మీరు అనుమతి లేని కంటే మించి కట్టుకుంటున్నారు. వాళ్ళు కట్టుకోమంది మీదే కదా, మంజూరు చేసినప్పుడు వాళ్ళు ప్లాన్ చూసింది మీదే కదా, ముగ్గు పోసింది మీరే కదా. అటువంటి అప్పుడు మీరు కొత్త నిబంధనలు చేస్తే ఏం చేయాలంటే ఈ రోజు నుంచి ఎవరికి మంజూరు చేస్తామో వాళ్ళకి వర్తిస్తాను చెప్పండి. కానీ పాతగా ఉన్న వాళ్ళందరూ కూడా మంజూరు అయ్యి ఎప్పటి నుంచో సగము ముప్పావు పూర్తయిన ఇంట్లోకి కూడా మేము డబ్బులు 5 లక్షలలో 1 లక్ష 2 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుంటాం, మిగతా డబ్బులు ఆపేస్తాం. మీరు నిబంధనలు దాటిపోయిందంటే నిబంధనలు దాటింది మీరే కదా, చెప్పింది మీరే కదా. అందుకని ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఎప్పుడైతే జీవో తెచ్చిండ్రో ఆ తర్వాత మంజూరైన ఇందిరమ్మ ఇళ్ళకే నిజంగానే మీరు అన్న 650 వర్తించండి, నష్టం ఏం లేదు. కట్టుకునేవాడు కట్టుకుంటే లేకపోతే లేదు. అటువంటిది మీరు 650 కంటే 1 ఫీట్ ఎక్కువ కట్టుకున్నా సరే మేము అనుమతి ఇవ్వము, దాని డబ్బులు ఇవ్వమంటే కష్టం కదా అంటున్నాను. అందుకనే ఈ రెండు, రైతు బీమా మీ చేతుల పని, 100 కోట్లు అయితే, లక్షల కోట్లు అయితే కావు, 1000 కోట్లు అంతకంటే కావు, 1000 కోట్ల రూపాయలు అయింది అనుకోండి, 2000-3000 కోట్లు కట్టండి, నష్టం ఉంది. ఇప్పుడు మిగతా అన్ని పథకాల కంటే ఇది తక్కువ చిన్నదే కదా, కడితే ఆటోమేటిక్గా అంత 4 వస్తున్నాయి కదా. మీరు మనకి రైతులకైతే చచ్చిపోతే వస్తున్నాయి కదా, చావాలని ఎవరు కోరుకోడు, రైతు బీమా కోసం ఎవరు చావడు. కానీ మా అనారోగ్య కారణాలతోనూ ఏ రకంగా తెచ్చినా వాళ్ళకి డబ్బు రావాలి కనుక దయచేసి రైతులకు బీమా చెల్లించండి. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో నిబంధనలు సడలించకపోతే ఇప్పటి నుంచి అమలు చేయండి, పాత అన్నీ ఇచ్చేస్తాం బిల్లులు అని చెప్పండి. ఇప్పటికే బిల్లు ఇస్తలేరు. దీనిలో కేంద్ర ప్రభుత్వం కూడా దుర్మార్గం చేస్తుంది. ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది, వాళ్ళు దాదాపు సగం కంటే ఎక్కువ డబ్బులు వాళ్ళే ఇస్తారు. 5 లక్షలు అంటే 3,40,000 3,50,000 వాళ్ళే ఇస్తున్నారు. 1,00,000 మీరు పెట్టుకుంటున్నారు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. కనుక ఆ 3,00,000 వస్తలేమని నిన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి అన్నాడు కదా, మాకు డబ్బులు వస్తలేవు, ఏం చేయాలి మరి, వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఎట్లా కట్టాలి అని అంటున్నారు. అందుకని నేను ఏమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వం కూడా దోబుచ్చులాట ఆడుతుంది. డబ్బులు ఇవ్వండి, 5 లక్షలు ఎంత కట్టుకున్నా 5 లక్షలు ఇస్తున్నారు కనుక అస్సలు ఇల్లు ఉండేది కూడా మంజూరు చేయండి. అప్పుడు వాళ్ళ డబ్బులు ఉండే కనుక మీరు అన్న నిబంధనలు మేరకే కట్టుకుంటారు. కొంచెం ఉన్నవాడికి మీరు సహాయం చేస్తున్నారు కనుక నిబంధన మంచిది అంటున్నాను నేను. ఎందుకంటే 600 ఫీట్ల కానీ దాటి కట్టుకుంటుంటే వాడు జర డబ్బులు ఉన్నోడే అన్నట్టు, అంటే అదనంగా పెట్టుకుంటారు అంటున్నాను. అంటే కనుక అదనంగా పెట్టుకునే స్తోమతున్న వాడికి ఇప్పటిదాకా మీరు మంజూరు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చేయండి. ఇక ముందు ఇచ్చే మంజూరు మాత్రం అది ఇవ్వకపోతే మంచిదని విజ్ఞప్తి చేస్తూ ఈ 2 రైతు సమస్యలు ఇట్లా ఇందిరమ్మ ఇళ్ళ సమస్యలు పరిష్కరించాలని ఇటు పక్కన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వానికి ఎట్లాగో చెప్తున్నాను, ప్రతిపక్షాలు కూడా ఇటువంటి లోతైన సమస్యలు ముందు తీసుకోండి. రాజకీయ సమస్యల పట్ల ఉన్న శ్రద్ధ ఈ రెండింటి మీద మీకు ఉండలేదు కనుక దయచేసి రైతు భరోసా మీద కొట్లాడండి, కాదట్లేదు. కానీ రైతు బీమా గురించి కూడా అడగండి. అట్లానే ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోయినాయి ఆగపడకండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా కనీసం 600 ఫీట్లు 650 ఫీట్లో కట్టుకోవడానికి అనుమతి ఇచ్చి 5 లక్షలు ఇస్తా అంటారు కదా, అదే బెస్ట్. అదన్న అమలు చేసేటట్టు చూడండి. ఈ 2 ప్రజా సమస్యల మీద పోరాడాలని ప్రతిపక్షాలు పోరాడకుండా మీరే సమస్యను సాల్వ్ చేయాలని అధికార పక్షాన్ని కోరుతున్నాను. నమస్కారం.